పెరుగు తిని బోర్ కొట్టిందా? ఇలా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక గిన్నెలో నూనె వేసుకుని పోపు దినుసులు వేసుకుని మంచిగా దాన్ని వేగనివ్వండి. దాని తర్వాత ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ ఎక్కువ ఫ్రై అవ్వలేదు, నార్మల్గా ఫ్రై అవుతే సరిపోతుంది. ఆ తర్వాత కరివేపాకు వేసుకోండి, పచ్చిమిర్చి కూడా వేసుకోండి. మీ స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి. తర్వాత కొంచెం పసుపు వేసుకోండి, మంచిగా తిప్పుకోండి. కొంచెం పసుపు వేస్తే సరిపోతుంది. దాని తర్వాత పెరుగును వేసుకోండి. పెరుగు కూడా మరి గట్టిగా ఉండక్కర్లేదు, కొంచెం లూజ్గా ఉంటే సరిపోతుంది. సో పెరుగు వేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుని మంచిగా ఆ మిక్చర్లో పెరుగుని బాగా కలుపుకోండి. అప్పుడు పెరుగు ఈ విధానంగా కలిసిపోతుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో? దీంట్లోకి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. వేడన్నమే కాదు, ఎప్పుడైనా కూర లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి, ఎంత బాగుంటుందో. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్లో మర్చిపోకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.